సార్ థియేటర్ రన్ చేసిన నేను ట్యాక్స్ ఎట్లాగ పెడతామో తెలుసు అప్పుడు లక్ష రోజు 10,000 కలెక్షన్ వచ్చింది అనుకోండి. ఇక్కడ నుంచి రిప్రజెంటేటివ్ వచ్చాడు. రిప్రజెంటేటివ్లు ప్రొడ్యూసర్ లైన్ 150-200 జీతం వాళ్ళు. రిప్రజెంటేటివ్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టుకున్నారు. ఆడ 10,000 కలెక్షన్ వస్తే మేము 6,000 కలెక్షన్ 4,000 పంచుకోవాలి. ఇంకోటి ఈ రోజు 1 to 100 రూపీస్ టికెట్ ఉంది అనుకోండి. 1 to 100 సేల్ అనేది వస్తాం. మళ్ళీ డూప్లికేట్ టికెట్ నెంబర్లు వేసుకొట్టి డిసిఆర్ డైలీ కలెక్షన్ రిపోర్ట్ ఉంటుంది కదా, తెల్లారి దాన్ని చింపేస్తాం. చింపేసి 20 టికెట్లు సేల్ అయినట్టుగా 21 నుంచి మళ్ళీ పని చేస్తాం. నెంబర్ ఎంటీ టికెట్ ఉంటాయి 21. అట్లా ఏదైతుందో ట్యాక్స్ ఎగవేసుడు కూడా ఉంటాయి గతంలో. ఇప్పుడు స్లాబ్ సిస్టమ్ వచ్చింది, డిఫరెంట్ వచ్చింది. ఇప్పుడు ఏముందో నాకు తెలియదు. సో ఈ విధంగా ఏదైతుందో సినీ పరిశ్రమ ఈ రోజు కొంతమంది ఒక 4-5 హీరోలు వాళ్ళ చేతిలో ఉండి 100 కోట్లు తీసుకొని దాంట్లో నేను అనుకుంటున్నా 30-40% కూడా ఏదైతుందో వాళ్ళు షో చేయడం లేదు. వాళ్ళు వాళ్ళు పన్నులు కడితేనే కదా ప్రభుత్వం నడిచేది. వాళ్ళకి ఈ రోజు ఏదైతుందో ఇక్కడ పరిశ్రమ రావడానికి ఏదైతుందో ఎన్ని రాయితీలు ఇచ్చారు, వాళ్ళకి ఎన్ని ఫెసిలిటీ ఇచ్చారు. ఈవెన్ జూబ్లీహిల్స్ లో ఈ రోజు ఇచ్చిన వాళ్ళకి హౌస్ సైడ్స్ ఏదైతుందో ఎంత చౌకగా ఇచ్చిందండి. అవును సో వాళ్ళ బాధ్యత కదా. మీరు ట్యాక్సులు కడితేనే కదా, మీరు ట్యాక్సులు సరిగానే కడితేనే కదా ప్రజా ప్రయోజనాలు కానీ ప్రజలకు ఏదైతుందో సౌకర్యాలు కలగాలంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కలగాలంటే మీరు ట్యాక్స్ కట్టాలి కదా. ఈ రోజు నేను మీ యోయో ద్వారా చెప్తా ఉన్నాను 300 కోట్లని క్లారిటీగా అన్ని సోషల్ మీడియా అన్ని పేపర్లు వచ్చింది. ఈ రోజు ఏదైతుందో అతను ఒప్పుకోవాలా, నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్లు ఇస్తే ఎంత కట్టిండి అనేది డిస్క్లోజ్ చేయడానికి అభ్యంతర పెట్టద్దు. అభ్యంతర పెడితే కూడా మళ్ళీ నేను అప్పీల్ చేసేదంటే వచ్చేస్తుంది. అదేమి డిఫెన్స్ కాదు, దేశ భద్రతకు ముప్పు కాదు. ఖచ్చితంగా ఫస్ట్ అప్పీల్ రాకుండా సెకండ్ అప్పీల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉంటాడు, వాళ్ళకి అప్లై చేస్తే ఖచ్చితంగా డిస్క్లోజ్ చేయవలసి వస్తుంది. ఏది ఏమైనా దీంట్లో రాజకీయాలకు సంబంధం లేదు. రేవంత్ రెడ్డి గారి పేరు తీయలేదని ఇలా ఎగ్జాంపుల్ చెప్తున్నా. కేటీఆర్ సిగ్గుందండి ఆయనకు, ఆయన పేరు పలకరించలేదని, ఆయన గుర్తుపట్టలేదని ఆయన జైల్లోకి వేసిందంటాడు. ఎట్లా జైలుకి వేసిందండి? ఖచ్చితంగా చట్టము తన పని తను చేసుకోపోతుంది. కానీ ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇవ్వవలసింది అక్కడ క్వశ్చన్స్. అసెంబ్లీలో ఈ ఏదైతే రచ్చ చేస్తుండ్రో ఈ సోషల్ మీడియాలో కానీ ఈ ప్రతిపక్షాల్లో ఉండే దానిలో బీజేపీ కావచ్చు టిఆర్ఎస్ కావచ్చు దానికోసం ఏదైతుందో హౌస్ లో మాట్లాడవలసి వచ్చింది. దానికి కౌంటర్ గా ముఖ్యమంత్రి పేరు తీయకుండా అరే నేను కష్టపడ్డ 3 ఏళ్ళు నేను నేషనల్ స్టార్ అంటే నన్ను ఓర్వలేకనా, నన్ను నా క్యారెక్టర్ని అసాసిన్ చేస్తాను. నువ్వెవరయ్యా? నీలాంటి వాళ్ళు హేమీలు పోయిండ్రు. అసలు రాజకీయాలకు మీ సినిమాలకు సంబంధం ఏంటి? అసలు రేవంత్ రెడ్డి గారికి ఏదైతుందో నీకు ఎక్కడ క్లాష్ ఉందా? ఆయన 5 ఏళ్ళు అయితే ముఖ్యమంత్రి ఉంటాడు కదా, పార్టీలు ఏదన్నా జరిగితే వేరే సంగతి. కానీ నీ వల్ల అయితే ముఖ్యమంత్రి పదవి పోదు కదా, నీ వల్ల ముఖ్యమంత్రి రాలే కదా, నీ ఓట్ల వల్ల రాలే కదా, నువ్వు ప్రచారం చేయలే కదా. మరి అటువంటిది ఏదైతే ఉందో నువ్వు ఎక్కడైతే చాలా పెద్ద మనిషి అనుకుంటున్నాను అంటే దేశాన్ని ఉద్ధరిస్తా నేను ఇటువంటి సినిమా పాన్ ఇండియా కాదు దేశంలో ఇంత కలెక్షన్ లేదు అనేది నీకు నువ్వు ఉపయోగపోతున్నావు. ఎంత అహంకారం అండి. అంటే బాలీవుడ్ కంటే కూడా ఈరోజు టాలీవుడ్ అగ్రస్థానంలో నిలబెట్టాను. నీ పేరు నీకు వచ్చింది, డబ్బులు ప్రొడ్యూసర్ రావచ్చు, కానీ ఏదైతుందో దానికి ప్రభుత్వానికి రాజకీయాలకు సంబంధం లేదు. ఈ ఇన్సిడెంట్ లో మానవీయ కోణంలో ఖచ్చితంగా ఈ రోజు నువ్వు అక్కడికి పోయిన వాళ్ళ ఈ రోజు బెయిల్ ఇచ్చిందయ్యా. ఆ ఒక పర్సన్ మీద ఒత్తిడి చేస్తేనే కదా విత్డ్రా అయింది కేసు. ఖచ్చితంగా నేను మీ యోయో ద్వారా చెప్తున్నా, అతను ప్రభావితం చేస్తాడు, అతని బెయిల్ రద్దు చేయాలి. బెయిల్ రద్దు చేయాలి, అతను రద్దు చేయాలా. 1 నెంబర్ 2 అతనికి నిజంగానే మనకు అన్ని చూసుకుంటాడు. ఈ రోజు 300 కోట్లు ఖచ్చితంగా నువ్వు తీసుకున్నావు. 10% ఈ 30 కోట్లు బాధితులకి, బాధితులు 30 కోట్లు ఆయన మామ రేవంత్ రెడ్డి చుట్టం, ఆయన ఫోన్ చేస్తాడు. ఏంటి ఆయన చంద్రశేఖర్ దేంది అసలు జరిగిన సంఘటన ఏంది? నీవు కూడా ఈ సమాజంలో తిరుగుతున్నావు, నీ ఇంటి ముంగట జనరేటరా రోడ్డు మీదనా? మీరా ఈ సమాజాన్ని ఉద్ధరించిన వాళ్ళు? ఇప్పుడు ఆడ చూద్దాం పండి, మీ కెమెరా పట్టుకపోండి, ఎక్కడుందా జనరేటర్? ఏది ఎన్టీవీ నుంచి వస్తుంటే ఉంటుంది తెలుసు, రోడ్డు మీద జనరేటర్ అండి. ఇంకా చెప్తున్నాను, ఇంకా సినిమా వాళ్ళ ప్రముఖుల పేర్లు చెప్పదలుచుకోవాలి. ఇంటి ముంగట
గార్డెన్లు ఒక కార్ పోయేంత గార్డెన్ ఏది రోడ్డుకు రష్ రోడ్లు అంటే పిక్క అంటే ట్రాఫిక్ జామ్ అయ్యే రోడ్లు గార్డెన్ ఫెన్సింగ్ దాంట్లో మళ్ళీ జనరేటర్ సిగ్గు లేదండి మీకు సిగ్గు లేదండి మీ ఇంట్లో పెట్టుకోండి జనరేటర్ దాంట్లో లాను దాంట్లో దావతులు డాన్సులు పిల్లల ఆట 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 స్థలం. క్రికెట్ ఆటలు జనరేటర్ రోడ్ల మీద ఏంటండి ఇది తమాషనా నా మిత్రుడు చంద్రశేఖర్ రెడ్డి గారి నిజంగా మీకు మానవీయ కోరం సిగ్గు లజ్జ ఉంటే జనరేటర్ ఎంటర్ తీసి లోపల పెట్టుకో రోడ్ మీద నీ జాగిరా అది నీ జాగిరా ఆయన ఫోన్ చేస్తాడు ముఖ్యమంత్రి బంధువు అని వస్తుంది వీళ్ళందరూ పోతారు సినిమాకు మొత్తం పబ్లిక్ అంతా అది చేస్తారు సినిమాలో ఎన్నిసార్లు లేచిండండి నిన్న మీకు పంపారు కదా దీంట్లో ఉంది కదా ఏం తమాషా చేస్తున్నావా అరే ఇంతకుముందు ఎవరన్నా హీరోలు పోయేది ఉంటే తెలియకుండా పోయి ఏదైతుందో పబ్లిక్ లో ఏదన్నా సంథింగ్ చేసుకుంటూ కూర్చుండేవాళ్ళు తెలిసేది నీ అమ్మ ఇట్లా ముద్దించుకుంటా థియేటర్లు అది చేసుకుంటా ఇది చేసుకుంటా ఏంటని తమాషా అరే ఒక పోలీస్ అధికారి వచ్చి చనిపోయిండు ఇంకోరు ఇబ్బందులో ఉన్నాడు బయటకు తీసుకుపోయిన హాస్పిటల్ పంపించినావు అంటే పొమ్మంటే నేను సినిమా చూడండి పోలంటే ఎంత అహంకారం అండి ఖచ్చితంగా ఏదైతుందో అతని బెయిల్ రద్దు చేయాలి ఇక ముందు రాబోయే రోజుల్లో ప్రభుత్వం బెనిఫిట్ షో ఏందనేది నిర్వచనం అడగమని చెప్తున్నాను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ టికెట్ల రేట్లు కానీ సార్ ఉండవని చెప్పారు ఆల్రెడీ క్వశ్చనే లేదు అది స్ట్రిక్ట్ గా ఉండాలి దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ రెగ్యులర్ ప్రైస్ అంతే అంతే అరే ఎప్పుడు లేదండి ఇది వారం రోజులు 10 రోజులు అన్ని 10 థియేటర్లు వేసుకుని మొత్తం కొల్లగొట్టుడు ఎవడు పెట్టమంటాడు కలెక్షన్స్ అన్ని 2 రోజులు వచ్చేయడం మొత్తం 300 400 500 కోట్ల బడ్జెట్ పెట్టి ఒక హీరోకు 300 ఇచ్చి హీరోయిన్ కు ఒక 100 ఇచ్చి మొత్తం ఒక 700 కోట్లు సార్ సినిమా 300 కోట్లు ఈయనకి ఇచ్చింది కదా సినిమా ప్రొడక్షన్ అంతా 300 కోట్లు కాలేదు సార్ ఒక్క హీరోకు 300 కోట్లు సార్ ఏం తమాషానా సార్ ఇది సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏది ఏమైనా చర్యలు అర్జున్ గారితో స్టార్ట్ కావాలా అల్లు అర్జున్ గారితో అండ్ ప్రభుత్వము నాలాంటి వాడు చేసేది ఉంటే రాజకీయ నాయకులు కూడా ఈ రోజు లోటు బడ్జెట్ లో ఉంది ఇబ్బందుల్లో ఉంది ఒక సినీ పరిశ్రమ కాదు ఎవరైనా కానీ ఐటీ మీద ఒక స్ట్రిక్ట్ ఒక మామూలు ఉద్యోగస్తుడు ఈజ్ పేయింగ్ ద ఇన్కమ్ ట్యాక్స్ ఇమ్మీడియట్ కట్ అవుతుంది ఎవ్రీ మంత్ ఈ రోజు నాకు 50,000 పెన్షన్ వస్తుందండి 2,000 3,000 ఇంకా ఐటీ కట్ అవుతుంది అది 45,000 47,000 చిల్లర వస్తుంది సార్ నాకు ఎవ్రీ మంత్ నాకు వచ్చే 50,000 3,000 కట్ అవుతుంది సార్ పెన్షన్ లో కట్ చేస్తున్నారు పెన్షన్ లో ఐటీ కట్ అవుతుంది సార్ సో ఏందండి 100 కోట్లు తీసుకొని ఏదైతుందో 300 కోట్లు తీసుకుంటే నేను అనుకుంటున్నా 50-60 కోట్లు పెట్టింది కావచ్చు 200 జీరో బ్లాక్ ఏది ఏమైనా ఇది దుశ్చర్య ఇప్పటికైనా క్షమాపణ అడగలేదండి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ అపాలజీస్ ఏదో అన్నట్టుగా ఉన్నారు లేదు అపాలజీ ఇది నేను అనుకో నేను నా దీంట్లో తప్పేం లేదు నేనేం చేయలేదు అసలు ఎక్కడ ఆయనలో పరివర్తనే లేదండి ఆల్మోస్ట్ ఆల్ నిన్న కూడా అంటే ముఖ్యమంత్రి గారి పేరు కూడా తీసుకోవాలి అంటే నా మీద ప్రెస్ మీట్ లో ఎక్కడ ముఖ్యమంత్రి గారు క్యారెక్టర్ అసాసినేషన్ అంటే ముఖ్యమంత్రి గారు ఈయన ఏదైతుందో ఈయన క్యారెక్టర్ మీద అది చేస్తున్నట్టుగానే మాట్లాడు అంతే కదా దాని మీదనే రిజెండర్ కదా సో ఇది ఏది ఏమైనా దీనిపై ప్రజలు కూడా గమనించాలా వాళ్ళ అభిమానం వాళ్ళు కూడా ఏదైతుంది నా ఇంకోటి జేఎస్సీ యూనివర్సిటీ ఏదైతే పోయేదో దాడులు మంచి పద్ధతి కాదు నేను అదే అడుగుదాం అనుకున్నా కానీ అట్లా చేయడం కూడా కరెక్ట్ కాదు కదా అది 100% ఇంట్లోకి నేను కూడా విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి వైస్ ప్రెసిడెంట్ గా తెలంగాణ 2 ఉద్యమాల్లో జైలు జీవితం అనుభవించిన వానిగా స్కూల్లో సెక్రటరీగా ఉన్నవానిగా ఇది తప్పు మీరు కోర్టు డిమాండ్ చేశాను కోటి కాదు బాబు 30 కోట్లు ఇవ్వాలి 300 కోట్లు దీక్ష పట్టండి ధర్నా చౌక్ పట్టండి ధర్నాలు చేయండి యూనివర్సిటీలో దీక్షలు పట్టండి న్యాయం చేయమండి కానీ దాడులు చేయడం కరెక్ట్ కాదు పద్ధతి కాదు చట్టాన్ని మన చేతిలో తీసుకోకూడదు మనము గాంధీ పద్ధతిలో డిమాండ్ చేసి కూడా రిప్రజెంటేట్ చేసి ఫిలిం ఛాంబర్ కు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సినీ ఫోటోగ్రఫీ మంత్రి ముఖ్యమంత్రికి చీఫ్ సెక్రటరీకి ఇచ్చి ఖచ్చితంగా మనం డిమాండ్ చేయొచ్చు కదా అంటే ఆ కుటుంబానికి ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని అడగాలి కానీ దాడులు చేసి కూడా మంచి పద్ధతి కాదు
థ్యాంక్ యూ గురుగారు, ఈ విషయంలో చాలా చక్కని క్లారిటీ ఇచ్చారు.